ఈరోజు అయితే ఏం చేయబోతున్నాం అంటే మనం అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడామన్నమాట. ఫ్రీ ఫైర్ వీడియో అయితే పెడతాను, చూసేయండి. ఇంకా లైక్ చేయకుండా ఛానల్ కానీ కొత్తగా వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. హాయ్ మా అందరికి. ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే బియర్ అయితే ఆడుతున్నాం. చూద్దాం ఈరోజు అయితే బియర్ ఎంతలా ఆడుతామో. బియర్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకైతే ఈరోజు అయితే మన వీడియోలోకి అయితే ఇంటర్ కూడా స్టార్ట్ అయింది. చూడండి నా ఫేస్. మన ఈసారి ఫుల్ బండ్లు అనమాట, ఇదే కన్ఫామ్. చూడండి నా వాయిస్ అయితే చాలా మారిపోయింది, ఎందుకో తెలీదు. ఎక్కువ కూలింగ్ వాటర్ తాగేది వల్ల అయితే వాయిస్ అయితే మారిపోయింది. జెసిఆర్ బ్రో అయితే ఆడుతున్నప్పుడు అయితే తేజ వాయిస్ ఉన్నారు కదా, ఫేస్ రివ్యూ వీడియోలో చేయడానికి అయితే చూస్తాం కన్ఫామ్గా చూపిస్తాను. ఇప్పుడైతే మనకి బైక్ MP40 దొరికింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి లోపల ఏమన్నా గన్ను ఉంటే తీసుకొచ్చు. ఇది తీసుకొని MP40 తీసావు. ఇప్పుడు కానీ మనం కానీ MP40 ఎందుకో తెలుసా, ఒగ్గిసాం. MP40 అడిగి దొరికింది అనుకో, నాలా MP40 ప్లేయర్స్కి ఒగ్గియాలి అటు ఎన్ని నేర్చుకోలే. మన పండుపై అయితే రోజైతే కామెంట్లో లింక్ అయితే పెడతాను, మీరైతే ఛానల్ చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేద్దాం, మాకు ఇంకేసారి జరిగింది. బుల్లెట్లో గీసి అక్కడ మీకు సూపర్ మెడికిట్ ఉంది కదా, సూపర్ మెడికిట్ అయితే తీసుకోవచ్చు. సూపర్ మెడికిట్ అయితే తీసుకొని వెళ్దాం. ఇప్పుడైతే మనకైతే VSS దొరికింది, నో ప్రాబ్లం. VSS ఇంకా పైన ఫైట్ అవుతున్నట్టుంది. చాలా కాకు కూడా వచ్చింది, దగ్గు కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ కిల్ మామ, ఫస్ట్ కిల్ అది వచ్చింది. ఓకే, అన్నీ తీసుకొని రే ఎవడరా ఉడి అమ్మ, చూడకపోతే జస్ట్ మిస్ మామ. అయిపోతుంది మనమైతే అయిపోతున్నా. జస్ట్ మిస్లో అయితే తప్పించుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడైతే మా పండున తేజ అయితే కింద నుంచి కిందకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి అవతల మేడ మీద అయితే మాకైతే ఒక స్టెంపర్ బాల్ దొరికింది ఫ్రీగా. తేజబాయ్ తట్టుకొస్తున్నాడు. తేజబాయ్ చూడండి, తేజబాయ్ బాల్ కొట్టారు కదా ఫ్రీగానా. ఏ బాల్ దొరికింది. ఇప్పుడు డ్యాన్స్ వేస్తున్నారు కింద నుంచి. అయితే మనైతే చూసుకున్నట్టయితే మనకైతే 2 కిల్లు వచ్చి ఇన్ని కూడా కొట్టేసాం. మాటల్లో ఎన్ని కొట్టేసాం ఇద్దరు. ఇప్పటికైతే ప్రెసెంట్ అయితే 6 కిల్స్కి వచ్చాయి. మ్యాచ్లో ఎన్ని కిల్స్ కొడితే అయితే చూద్దాము. మనం అయితే ఎన్ని కిల్స్ అయితే కొట్టగలమో చూద్దామా. కావాలంటే నేను ఫాస్ట్ మూడ్లో పెడియచ్చు, కానీ నో, ఫాస్ట్ మూడ్లో పెట్టను. 20,000 పాయింట్ నుంచి అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువ అందరూ స్కైలర్లు వేసుకొని వస్తారు. 20,000 పాయింట్లో అయితే ఫిల్ చేస్తున్నప్పుడు అయితే కొడేస్తున్నారు. వాళ్ళ కింద అయితే దగ్గర అయితే క్యాచ్లు ఆడుతున్నారు. క్యాచ్లు కింద బాటిల్కి వెళ్ళాలి. క్యాచ్లు క్రికెట్ కూడా రాదు మనకి. మ్యాప్లో చూస్తే ఇది వెనకాల నుంచి అయితే ఎవరు రారు, ఎక్కువ ఫ్రంట్ నుంచి. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడే ఫ్రంట్ అయితే మ్యాప్లో ఫైరింగ్ మార్క్ వచ్చి ఉంటుంది పక్కన. పోయిన వీడియోలో అయితే మీకైతే షార్ట్ తీసేస్తాను చూడండి. ఆడి పక్క నుంచి అనేమో మీరు పోయినసారి బియర్ 1v1 క్లచ్లు చూసుంటే అక్కడ నేను కూర్చొని ఉన్నాను కదా, లోపలికి వెళ్ళి కింద నుంచి ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు, గుర్తున్నాడా? ఆడికి కానీ నేను ముందే చూసుంటే ఆయన కొడేసి లాస్ట్ అయితే మనం అయితే బుయ్య కొడిద్ది మామ. ఆడే కొంచెం లాస్ట్ అయితే మళ్ళీ కొడేసాడు. ఆడే అనుకుంటా, కన్ఫర్మ్ నాకైతే తెలుసు ఆడిన BSS కింద ఇది పెయిన్ ఎందుకంటే మనకైతే షార్ట్ రేంజ్ కావాలి. ఇప్పుడైతే పండుబాయ్ వాళ్ళు అయితే ఫ్రీగా బాల్ తీసుకొని పండుబాయ్ పైకి వస్తున్నాడేమో అనుకుంటున్నా, పైకి వస్తాడు అనుకుంటున్నా. అనుకున్నట్టయితే పండుగ అయితే పైకి వస్తాడు. మీ కామెంట్లో తన ఛానల్ లింక్ పెడతాను, వెళ్ళి కొత్తగా వచ్చిన వెళ్ళి వచ్చాను ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తను కూడా ఫ్రీ ఫైర్ కట్టాడు. తన ఫేస్ రివ్యూ ఎక్కడే చేయలేదు, కానీ మన వీడియోలో అయితే మనమే చేస్తాం అన్నమాట ఫేస్ రివ్యూ. అలా ముందు అక్కడ ఫైరింగ్ అవుతుంది కదా మామ. అరే ఆఫ్లైన్ కిల్లు దొరికింది. మళ్ళీ ఇటు పక్క నుంచి అయితే వెళ్ళి అవతల ఎనిమిది ఉన్నారు కదా అని కూడా ఇద్దాం. హెల్మెట్ దొరికింది. ముందుకి వెళ్తుంటే అక్కడ ఎనిమిది ఉన్నాడు కదండి. VSS కాదు, మ్యాట్ 10తోనే కొడతాయి. మ్యాట్ 10తోనే కొట్టి చూపిస్తాయి. పరిగెట్టుడు కొడతాం. ఒక గడ్డ తగిలింది.
ఇంకో కొంచెం 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 తగిలితే చాలు. స్కిల్ ఆన్ చేసాం. అడిగి ఇంట్లోకి వెళ్ళిపోయాం. ఇంట్లోకి వెళ్ళిపోయి చూస్తాడు ఉడి మా గాయస్ తక్కువ హెచ్పితో అయితే మనమైతే మిగిలాం. చూడండి. ఓడి అమ్మ ఆస్కర్ మనం ఒగ్గేసిన కన్నా అనుకుంటాం అమ్మది ఎంపీ పట్టి దగ్గు వస్తుంది. పక్క నుంచి అయితే వాయిస్ ఓవర్ ఎత్తున్నాను. ఇదైతే మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఇంకోటి ఉంది కదా రివైవల్ ఛాన్స్. ఇంటి మీద దిగి ఇంటి పక్క నుంచి మ్యాక్ట్ అంతా కూడా ఇద్దాం. ఇంటి మీద ఇద్దాం. ఇక్కడ గ్లూవల్ ఉంది. ఇప్పుడు అవ్వటర్ కూడా ఎత్తాను. ఇప్పుడే గ్లూవల్ వేద్దాం. హెచ్పి పెరిగింది. వెళ్ళి ఇక్కడైతే ఇందులో ఉన్న గెల్లాన్ని తీసుకోవచ్చు. ఇందులో ఉన్న గెల్లో తీసుకొని మా చూసినట్టయితే చూడండి. ఇప్పుడైతే మనం దిగిన మన నోట్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడైతే చూసినట్టయితే ముందు వీడికి ఎంత కుట్టుడు అద్ది బుర్రగా పెగిలిపోయినట్టుంది వాడికి. ఐడియా బాటుడు ఇప్పుడు అమ్మ స్కిల్ అయిపోతుంది. ఓడి అసలు స్కిల్ పడిందా? పడింది. లోపలికి వెళ్ళి అయితే మెడికిట్ వేసుకోవచ్చు. మెడికిట్ 2 వేసుకొని ఇంకా కదులుదాం ఇక్కడ నుంచి జోన్కి. అయితే ఇంకా ఛాన్స్ ఉంది. ఎన్ని కిలోలు కొట్టామమ్మా. వాయిస్ ఓవర్ వస్తున్నావు కదా, నాకేం కనిపించట్లేదు. 6 కిలోలు అయితే కొట్టాం. పైకి అయితే డ్రాప్ ఫిల్ చేసుకొని కూడా వెళ్దాం. పైగా వెళ్దాం. విఎస్ఎస్ తీసుకున్నాం కదా. జోన్ మీద ఉందా మనకైతే. ఈపీ పెరిగాలి. ఇది ఫస్ట్ జోన్ కదా. ఇక్కడి నుంచి కిటికీ ఉందనుకొని వెళ్ళిపోతున్నాను. అరే ఇక్కడ అండ్ కొడిసినట్టు ఉన్నాడు ఇప్పుడు. గ్లూవల్ అక్కడ పడినా ఇక్కడ పడి ఉంటే అయిపోతుంది. ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అక్కడైతే వద్దు. తిన్న దాంట్లో అయితే వెళ్ళిపోవచ్చు. మనం అయితే అక్కడ దిగుదాం. ఇక్కడైతే దిగేసి మనం అయితే వెళ్ళి లూట్ ఏరుకొని అయితే వెళ్ళేదాన్ని కూడా వేద్దాం. మన షార్ట్స్లోని మాకు అమ్మాయి కొబ్బరికైతే కుట్టింది కదా, తను మా అక్క మా పక్కన ఉంది. వాయిస్ అరుతున్నాం. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ 2 మ్యాక్టెల్లో దొరికినప్పుడు M60 తీసుకొని ముందు ఇంట్లోకి వెళ్ళి లూట్ చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ అయినా బుయ్య కొట్టాం. అలాగైనా మ్యాచ్ అయితే బుయ్య కూడా ఇద్దాం. ఇప్పుడైతే ఇందులో ఉంది లేదు ఒకటి లూట్ దొరకాలి మనకి. ముందు ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ కాయిన్స్ కలెక్ట్ చేసుకొని బెస్ట్ వాటి తీసుకొచ్చి కాయిన్స్ ఆడి కలెక్ట్ చేసుకొని విఎస్ఎస్ వద్దులు కానీ ఇవి చాలు. ఈ గన్స్ చాలు. ఇక్కడి నుంచి దీన్ని అటుపక్క గ్యారేజ్ ఉంది కదా, మనం అందరికి వెళ్దాం. దిగుదాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళవచ్చు. ఇదేదో వచ్చింది పైన ఆప్షన్. వెనకాల నుంచి కొడిసేట్రా అమ్మ. ఈడెవడో పర్లేదు. వీడికైతే ఇదైతే ఎలిమినేషన్ రిప్లై కొడదాం. కొడేసి అయితే ఇది ఇద్దాం. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఎంత పెరిగింది పర్లేదు. మ్యాక్ట్ ఎంత పరగలేదు మామ. అది పెరుగుంటే బాగుంది వాడికి. మ్యాక్ట్ ఎంత పెరుగుంటే ఓకే మామ. ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.